ఇక బంజారా హిల్స్ నందినగర్లో ఇష్టంతో కట్టించుకున్న ఇంటికే వాస్తు సరిగ్గా లేదట. ఇక వెంటనే మార్చాలని వాస్తు శాస్త్ర సిద్ధాంతిగా ఆయన సెలవిచ్చిందట ఈ నడమనే. మళ్ళా సలహా ఇచ్చింది ఎవరో అల్లటప్ప సిద్ధాంతి కాదట, పెద్ద పెద్ద పేరు పడ్డ సెలబ్రిటీల జీవితాలు మార్చేటంత వాస్తులు మార్పించిన సిద్ధాంతేనట. ఇక అసంటోళ్ళు చెప్పినాక నమ్మకుండా ఊకుంటారా? బంగారి కత్తెని మెడగోసుకోలేము, ఇష్టపడి కట్టించిన ఇల్లు అని వాస్తు బాగాలేకుంటే కేసులు మీద వేసుకోలేము. ఎంత ఇష్టపడి కట్టించిన ఇల్లు అయినా వాస్తు బాగాలేకుంటే మార్చవలసిందే. కాబట్టి వెంటనే గోడ ఊలగొట్టించి గేటు దీపిచ్చి మళ్ళీంత జరిపి పెట్టిస్తుందట. మరి మొదలు కట్టించిన ఇంటికి వాస్తు చెప్పిన ఆ సిద్ధాంతో ఇంజనీరో ఎవరో గాని పాపం వాస్తు చేయబట్టి దేశమంతా చెడ్డ పేరు వచ్చే 6 నెలలు జైలు పాలాయే. పోనీ జైలుకెళ్ళి వచ్చినాకనన్న సింపతి పెరుగుతుంది అనుకుంటే సొంత పార్టీలనే సరైన గుర్తింపు లేకుండా అయిపోయాయి. అయినా అమరశిల్పి చెక్కిన శిల్పంలోనే లోపం ఉన్నప్పుడు కవితక్క ఇంటి వాస్తుల దోషం బయటపెడితే తప్పే ఉంటది. కానీ ఇప్పటికన్నా ఈ వాస్తు మార్పిడి చేసినాకనన్న దోషాలు బీషాలు పోయి మళ్ళా మునుపటోళ్ళ కాలం కలిసి వచ్చి పోయిన మంచి రోజులు తిరిగి వచ్చి పబ్లిక్ లో ఇంకింత దండిగా పతార పెరిగి ప్రజాసేవల దూసుకపోతుందేమో చూడాలి.